నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 27 నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని వ్యాఖ్య మార్చి 30 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయని వెల్లడి పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఈడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఈడుపులపాయ చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 175 మంది అభ్యర్థులను ప్రకటన చేస్తుంది. మేనిఫెస్టో రూపకల్పన కూడా ఇది తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచారం శంఖారం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ముస్లింల హక్కులకు భంగం కలిగించే చర్యలు తాము ఏనాడు తీసుకోలేదని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో కుప్పంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను భద్రత తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని, పొత్తుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలను తాము ఏనాడు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రంజాన్ మాసం అంతా సూర్య సమాప్తం వరకు నీళ్లు ఆహారం తీసుకోకుండా కఠోరమైన దీక్షను ముస్లిం సోదరులు చేపడతారు. ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. 40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీనే. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాలో ఉర్దూను రెండో భాషగా చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని, ఖురాన్ స్ఫూర్తిని తీసుకుని 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ముస్లింల కోసం దుకాన్ మఖాన్ కానీ, దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. 165 కోట్ల రూపాయలు పెళ్లిళ్ల కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా ముస్లింల కోసం విదేశ విద్యోన్నతి కింద 527 మంది పిల్లల్ని ఏ దేశంలో ఏ యూనివర్సిటీ కావాలో పంపించి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ పార్టీ చూస్తూ ఉంటే ఎవరిని చదివించే పరిస్థితి లేదు, ఎవరికి డబ్బులిచ్చే పరిస్థితి లేదు. 5 ఏళ్ళయింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మైనారిటీకి ఒక్కరికి ₹1 ఆర్థిక సహాయం వచ్చిందా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక దగ్గర ఒక మసీదు కట్టారా? ఏది కట్టిన సందర్భాలు కూడా లేవు. రిపేర్లు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. ఇంకో పక్కన చూస్తే ముస్లిం యువతలకి నేను ఆ రోజు ఆలోచించి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే ₹1,00,000 సబ్సిడీ, అందరికంటే ఎక్కువగా ₹1,00,000 వరకు సబ్సిడీ ఇచ్చి మీకు ఉపాధి కల్పించాం. ఆ విధంగా 10,000 మందికి సంవత్సరానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేశాం. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇమాములకి మౌజములకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆండ్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత గురువులు ఉన్నారు, వారు కూడా పేదరికంలో ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు కూడా పేదరికంలో కరెక్ట్ కాదని ఆదుకోవడానికి ఇచ్చాం. 6 నెలల నుంచి మౌజములకి ఇమాములకి ఆండ్రోరియం వస్తుందా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆండ్రోరియం కూడా ఇవ్వలేని ఈ పెద్ద మనుషులు కడప జిల్లాలో 90% పూర్తి చేసిన హాజ్ హౌస్ని 10% ఖర్చు పెట్టి
పూర్తి చేయలేని ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30న ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయని ఈ మేరకు పవన్ పేర్కొన్నారు. ఏపీలో మే 13 అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ప్రధాన ఎన్నికలని ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా సన్నద్ధమవుతుంది. జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 3 విడతల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలని పవన్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు పరిమితమైన సంగతి కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన ఈ ఉత్సవంలో నమో లక్ష్మీ నరసింహ నామస్మరణతో మంగళగిరి వీధులు హోరెత్తాయి. భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి రథోత్సవంలో భక్తి పారవస్యం పొంగిపొర్లింది. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో దివ్య రథాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృత నామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగగా సాగిన ఈ రథోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసిన మంగళగిరి పద్మశాలియ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథచక్రాల బృందం కమిటీ సభ్యులను యువనేత లోకేష్ అభినందించారు. ప్యాకేజ్ స్టార్ మందాకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారని బుల్లా మేరీ కుమారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు మందాకృష్ణ మాదిగ కళ్లకు కనబడటం లేదని ఆమె ప్రశ్నించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ మాదిగ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ జనరల్ సెక్రటరీ బుల్లా మేరీ కుమారి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ముసుగు వేసుకున్న మందాకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలపై బురద జల్లటం మందాకృష్ణ మాదిగకు అలవాటుగా మారిందని ఆరోపించారు. మాదిగల సంక్షేమం, ఆర్థిక రాజకీయాల గురించి ఎన్నికల సమయంలో మాట్లాడి తర్వాత కనపడరు అన్న విషయం 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ఉపక్రమించిందని, ఉద్యమాలు చేసిన నీవు వర్గీకరణ అంటూ చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కై మాదిగలను తాకట్టు పెట్టారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ప్యాకేజ్ స్టార్ గా మారిన నువ్వు జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలకు గురి అవుతారని మందా కృష్ణ మాదిగను హెచ్చరించారు. తను ఉండడం తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పేరుకి ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడని పెట్టుకొని అతను ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేసి మర్చిపోయి మరీ మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలకి ఎటువంటి అన్యాయం జరిగిందని అతను గమనించాడు. అతను ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి ఒక ప్యాకేజ్ స్టార్ లాగా పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం లాంటిదే మందకృష్ణ మాదిగ గారికి. ఆయన ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతుదారుడిగా మిగిలిపోయాడు. నా కృష్ణమాదిగ అన్న, నేను ఒకటి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ ఇప్పుడు వరకు మాదిగలకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, ఎంతమందికి ఎంపీ సీట్లు ఇచ్చాడు, ఎంతమంది చైర్మన్స్ ఇచ్చారు, ఎంతమంది డైరెక్టర్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కమిటీల్లో ఎంతవరకు సముచిత న్యాయం చేశారు అనేది మీరు ఒకటి గమనించుకోవాలి అన్న. లేని వాళ్ళు, ఫైనాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాదిగల్లో అటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారన్న ప్రతి ఒక్కళ్ళకి. అట్లాగే ఎస్సీలకు సంబంధించినటువంటి విధానంలో ఇళ్ల పట్టాలు లేని విధానంలోనే, లేకపోతే అమ్మఒడి విషయంలోనే, చదువులు చెప్పించుకోలేని పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన మాదిగలకి ఆయన చాలా వరకు చేయూతనిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీకు మాదిగల యొక్క ఆర్థిక,
రాజకీయ సంక్షేమం గురించి మాదిగ ప్రయోజనాలు మాకు గుర్తొస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత తమరు ఎక్కడుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది యావత్తు 2 తెలుగు రాష్ట్రాల మాదిగ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 94 సంవత్సరం నుంచి 1994 సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా నువ్వు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తోటి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటగాగుతున్నావో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా మాదిగ ప్రజలకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పటికైనా సరే ముసుగుది, తెరది, తెలుగుదేశం పార్టీలో చేరు, తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకో. అంతేగాని ప్రజాసంఘ నాయకుడిగా, ఎంఆర్పిఎస్ నాయకుడిగా ముసుగేసుకొని మాదిగల్ని ఇప్పటికి కూడా నయవంచన చేస్తూ, మోసం చేస్తూ, తాకట్టు పెడుతూ నీ పబ్బం గడుపుకోవటం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటైనర్లో 25,000 కిలోల ఈస్టర్తో పాటు డ్రగ్స్ ఉన్నాయని ఇంటర్పోల్ నుంచి ఈ నెల 18వ తేదీన సిబిఐకి సమాచారం వచ్చింది. అప్పటికి 2 రోజుల ముందే ఆ నౌక ఇక్కడికి కంటైనర్ టెర్మినల్కు చేరుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్నం పోర్టల్లో ఏపీ సీనియర్ అధికారులకు ఏం పని అని ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని నిలదీశారు. సిబిఐ అధికారులు మరుసటి రోజే లాసెన్స్ బే కాలనీలో సంధ్య ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటైనర్లపై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. విజిలెన్స్ అధికారులను కూడా తీసుకువెళ్లారు. సంధ్య సంస్థ తరపున వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఎల్ఎన్ గిరిధర్, ఆయనతో పాటు తోడుగా పూరి శ్రీనివాస్, కృష్ణమాచార్య, శ్రీకాంత్, కె భరత్ కుమార్లు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 అందరి ముందు కంటైనర్ తెచ్చారు. అందులో ఒక్కొక్కటి 25 కేజీల బరువున్న 1000 సంచులను 20 ప్యాలెట్లో సర్దారు. ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక సంచిని సిబిఐ అధికారులు పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం కొకైన్ ఉన్నట్లుగా పరీక్షలో తేలింది. గంజాయికి, డ్రగ్స్కి ఏ రకంగా ఒక పెద్ద అడ్డాగా మార్చాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఎంతమంది ప్రాణాలని బలిగొంటా ఉన్నాడో విశాఖపట్నం పోలీస్ కమిషనరే మొన్న స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విశాఖపట్నం గంజాయి రవాణాకు ఒక ట్రాన్సిట్ పాయింట్ కింద మారిపోయిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సిగ్గుచేటండి! ఇవాళ విశాఖపట్నం మాదక ద్రవ్యాల రవాణాకి ఒక ట్రాన్సిట్ పాయింటా? ఎటువంటి నగరాన్ని ఏ రకంగా మార్చేశారండి! గతంలో పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా ఉండేది విశాఖపట్నం, ఒక హాట్ డెస్టినేషన్గా ఉండేది. ఐటీ కంపెనీస్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి సెక్టార్స్, ఫార్మా కానివ్వండి, ఇటువంటి వాటన్నిటికీ ఇట్ యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్. అటువంటిది ఇవాళ మాదక ద్రవ్యాల రవాణాకు ఒక ట్రాన్సిట్ పాయింటా? ఆ విషయాన్ని పోలీస్ అధికారులు నిస్సిగ్గుగా మీడియాతో మాట్లాడుతూ అంటారా? సో షేమ్ఫుల్ ఆన్ దిస్ గవర్నమెంట్. బ్రెజిల్లో ఉన్నటువంటి శాంటోస్ పోర్ట్ నుంచి అని చెప్పి ఇంత పెద్ద వ్యవహారం బయటపడిన తర్వాత, సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత, అసలు ఆ కంపెనీ వాళ్ళకైనా బస్సు నిండా ఫైల్స్ని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్లు బస్సులో పెట్టి బయటికి పంపించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు కంపెనీలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి మనం వార్తలు వింటూ ఉన్నాయి. సిబిఐ వాళ్ళు తనిఖీలు చేయడానికి వెళ్ళారు. అంటే సిబిఐ వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందుగానే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్లు, మొత్తం బ్యాంకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక బస్సులో లోడ్ చేసి దాన్ని బయటికి పంపించేశారు. సిబిఐ వాళ్ళకి దొరకకుండా. ఇది కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది కదా. ఆ మాత్రం ఏపీ పోలీసులకు అర్థం కాదా? ఎందుకు అర్థమవుతుందిలేండి. ఇవాళ పూర్తిగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పోలీసులు ఏదో ఒక రకంగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని, ఎందుకంటే వైసీపీ పెద్దల లింకులు బయటపడ్డాయి కదా. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల లింకులు బయటపడ్డాయో ఇవాళ పాపం పోలీసులు 24 గంటలు శ్రమిస్తూ ఉన్నారు. ఆ తాడేపల్లి కొంప నుంచి డైరెక్షన్స్ రాగానే ఏదో ఒక రకంగా ఈ విషయాన్ని కప్పిపెట్టేయండి, ఏదో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడండి, ఏదో ఒక రకంగా సిబిఐకి అడ్డు తగలండి, ఇటువంటి ఆర్డర్స్ రాగానే వాళ్ళ పోలీసులు అదే పనిలో ఉన్నారు. లేదంటే నేను అంత రెడ్ హ్యాండెడ్గా అవన్నీ దొరికిపోతే ఎవడన్నా వెనక్కిస్తాడండి అవన్నీ. టీడీపీ వెబ్సైట్ లో ఏ వివరాలు పెట్టకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారని టీడీపీ నేత నేలయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గత 6 నెలల్లో ఈవో చైర్మన్ నిర్ణయాలపై ఈసీ సమీక్షించాలని కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి నేలయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ లో ఏ వివరాలు పెట్టకుండా అంతా
రహస్యంగా ఉంచుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే భక్తులు ఖర్చుల లెక్కలు చెప్పట్లేదన్నారు. కరుణాకర్ రెడ్డి వచ్చాక వివరాలేవి వెబ్సైట్లో కనిపించడం లేదన్న ఆయన బోర్డు సమావేశాలు ఏం చర్చించారో ఆమోదించారో వివరాలు ఉండవని మండిపడ్డారు. టీటీడీలో నిర్ణయాలన్నీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీసేసుకుంటున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన 3 నెలల్లోనే బడ్జెట్కు విరుద్ధంగా 1300 కోట్ల రూపాయల పనులను ఆమోదించారన్నారు. దీంతో పాటు కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఉండటంతో అభ్యర్థి ముసుగులో కుమారుడి గెలుపు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా సెప్టెంబర్ 23లో వచ్చారు అనుకుంటా. సో టీటీడీ ప్రతి నెల లేదా ప్రతి 2 నెలలకోసారి బోర్డు సమావేశాలు పెడుతుంది. కానీ చిత్రంగా కరుణాకర్ రెడ్డి వచ్చిన సమయం నుంచి సెప్టెంబర్ నుంచి బోర్డు సమావేశాల రిజల్యూషన్స్ని వెబ్సైట్లో పెట్టడం మానేశారు. ఆ రోజు దాకా అంటే 2023 సెప్టెంబర్ దాకా ప్రతి బోర్డు రిజల్యూషన్ని వెబ్సైట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. నిన్న సాయంత్రం ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా సరే tirumala.orgలో వెళ్ళి చెక్ చేసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు వచ్చేంత దాకా చైర్మన్గా వచ్చేందాకా మాత్రం బోర్డు రిజల్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం మాయమైపోయిన అసలు పెట్టడం మానేశారు. రహస్యం కదా. సమావేశాలు అయిన తర్వాత క్లుప్తంగా ఏదో ఇలా చేశాము అంటే చెప్తారా, కానీ అసలు బోర్డు సమావేశంలో ఏం చర్చించారో వెబ్సైట్లో పెట్టరు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన 3 నెలల్లోనే సుమారు 1300 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. కానీ ఏ విషయం వెబ్సైట్లో ఉండదు. ఈవో ధర్మారెడ్డి మనోడే కాబట్టి చాలా భాగానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చేశారు. కానీ వివరాలు ఏవి కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పొరపాటును కూడా ఉండవు. అసలు బోర్డు సమావేశాలు ఎన్నిసార్లు పెట్టారు, ఎప్పుడెప్పుడు పెట్టారు, ఏమీ ఉండవు. అంతా రహస్యం. చిత్రంగా మామూలుగా ఇందాక నేను చెప్పాను, మీటింగు ప్రతి నెలకో ప్రతి 2 నెలలకో ఒకసారి పెడతారు. కరుణాకర్ రెడ్డి గారు రాగానే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 6 నెలల ముందే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసిపోయి టక పనులు చేసుకోవాలన్నట్టు కరుణాకర్ రెడ్డి గారు రాగానే 60 రోజుల్లో 4 సార్లు బోర్డు మీటింగ్లు పెట్టారు. టీటీడీ చరిత్రలో అదే ఫస్ట్ టైం. ప్రతి 15 రోజులకి ఒకసారి బోర్డు మీటింగులు పెట్టడం. బోర్డు మీటింగులు భక్తుల సౌకర్యార్థం ఏమన్నా చేయాలి అని పెట్టాలి, కానీ ఈఓ చైర్మన్లు తమ వర్కుల కోసం, కమిషన్ల కోసం ప్రతి 15 డేస్కి ఒక బోర్డు మీటింగ్ పెట్టారు. టేబుల్ అజెండా కింద కొన్ని 100 కోట్ల వర్కులు తెచ్చి ఆమోదింపజేసేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సరే ఒక్క క్షణం ధర్మారెడ్డి గారు సంగతి చూద్దాం. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే బోర్డు రిజల్యూషన్లు వెబ్సైట్లు మొత్తం అంతా రహస్యం అంటామో దానికి ఇప్పుడు ఇది 2024 కాబట్టి 2022లో ఆయన ఈఓగా వచ్చినప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతో పాటు ఇంటింటి ప్రచారానికి అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ రాశారు. ప్రచార సామగ్రి అనుమతులు, సీఈఓ వద్ద ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవులకు ఒక అసెంబ్లీ స్థానం కేటాయించాలని అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. రాజకీయంగా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు యాదవులను పల్లకీలు, జెండాలు మోసే వారిగా పని చేయించుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 లక్షల మంది యాదవులు ఉన్న గుంటూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు ఒక సీటు కూడా కేటాయించకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్రంలో అడుగడుగున రాజకీయంగా యాదవులకు అన్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాకు ఒక సీటు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. వారం రోజులలో యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సంసిద్ధమవుతామని తెలియజేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు గడువిస్తా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవులు చేసినటువంటి వివక్షతని సరిదిద్ది యాదవులకి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాని పక్షంలో వారం రోజుల కాల పరిమితిలో మంగళగిరి నియోజకవర్గంలో
50,000 మందితో యాదవ కులానికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లతో పాటు వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ప్రతి యాదవ సంఘీయుడు ఈ సభలో పాల్గొనే విధంగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఆ కార్యాచరణ కార్యక్రమంలో స్పష్టమైనటువంటి వైఖరిని ఈ గుంటూరు జిల్లాలో యాదవులు రాజకీయంగా చేపట్టవలసినటువంటి రాజకీయ విధాన నిర్ణయాన్ని ఆ సభలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా అనేక నియోజకవర్గాల్లో గుంటూరు 2 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి అందరూ భయపడుతున్నటువంటి క్రమంలో తాళ్ళ వెంకటేష్ యాదవ్ దమ్ముగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని గుంటూరు నియోజకవర్గంలో ప్రతి వాడకు విస్తరింపజేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ టికెట్ ఇవ్వకుండా చౌదరి సామాజిక వర్గానికి బీసీ నకంతో చౌదరి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అదే విధంగా జనసేన పార్టీ ప్రారంభం నుండి కూడా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ రాష్ట్రంలో జనసేన జెండా పట్టుకున్నటువంటి యాదవుడు, పవన్ కళ్యాణ్కు అండగా ఉన్నటువంటి యాదవుడు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను వెలుగులోకి తెచ్చినటువంటి యాదవుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. 10 సంవత్సరాల పాటు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేత పవన్ కళ్యాణ్ సేవలు చేయించుకొని ఈ రోజు గుంటూరు 2 టికెట్ ఇస్తానని చెప్పి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కు జనసేన పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా వందలాది మంది యాదవులకు ప్రధాన పార్టీలన్నీ కూడా టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడము అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 27 నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, ఈడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని వ్యాఖ్య. మార్చి 30 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.